మనం పాలు కాచేటప్పుడు పొయ్యి మీద పెట్టి మర్చిపోతూ ఉంటాం, లేదంటే అలా వెళ్ళి వచ్చేటప్పటికి మనకి పాలు అనేవి పొంగిపోతూ ఉంటాయి కదండి. అలా పాలు అనేవి మనకు పొంగకుండా అలాగే ఉండాలంటే మనకి కొంచెం ఇంట్లోనే ఒక చిన్న కూరగిన్నె అయితే ఉంటుంది కదండి. కూరగిన్నె అనేది వేస్తే పాలు అనేవి పొంగవండి, అవి అలా మరుగుతూ ఉంటాయండి. మనం హైలో పెట్టినా పొంగవండి అవి, అంతేనండి. మనం గిన్నె అనేది వేస్తే అందులో పాలు అనేవి పొంగు. చూసారా, మీకు ఎదురుగా చూపిస్తున్నానండి, వీడియోలో చూపిస్తున్నట్టు మనం గిన్నెనే లేదంటే ఏదైనా మూతగా అనేది వేస్తే అందులో పాలు అనేవి పొంగవండి, అంతేనండి. చాలామందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఈ టిప్ అనేది. చేసుకున్న తర్వాత నేను ఇడ్లీ రేకులు వేస్తున్నానండి, అంతేనండి. అందులో వేసి కొంచెం అయితే వేగిన తర్వాత తిప్పుకోవడమేనండి. అయితే చూడడానికి అయితే చాలా సింపుల్గా ఉంది, వేయడానికి కూడా చూడడానికి కూడా చాలా నీట్గా ఉన్నాయి. పిల్లలు అయితే చాలా ఇంట్రెస్ట్గా తింటారు. మీకు అరిసెలు వండిన తర్వాత లాస్ట్లో వేస్తాం కదండి మనం పొంగడాలు అనేవి, కొంచెం ఆ పొంగడాల టైప్లో ఉబ్బి చాలా నీట్గా ఉన్నాయండి, ఫ్లఫీగా ఉన్నాయి. తినడానికి కూడా చాలా బాగున్నాయండి. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఒకసారి టేస్ట్ కూడా చేయండి ఎంత బాగున్నాయో, అంతేనండి. సింపుల్గా సూపర్గా చాలా బాగా అయితే వచ్చినాయండి. పిల్లలు అయితే చాలా ఇంట్రెస్ట్గా తింటారు. స్నాక్స్ టైంలో కూడా ఇలాంటివి చేసి పెట్టచ్చు. నచ్చితే లైక్ చేయండి.